హలో బజార్ కూడా మీకు కదా సార్ చెప్తాను ఎందుకు బజార్ వచ్చింది కూడా అంటే మీరు కొద్దిగా చేయండి సార్ తర్వాత మేము వాయిదా డిస్టర్బెన్స్ వాళ్ళకి కాదు మేము కూడా ఉంటాం ఇంకా చాలా రావట్లేదు సార్ డిస్ప్లే 1.282 grams ఇది अभी जो दिए ना 1.282 grams अंडी अरे हाथ हटा कैमरा 1.282 grams ఏందంటే ఇది మొత్తము 2 grams ఉన్నదని వాళ్ళు బార్ కోడ్ వేసి దీనికి వేసి ఇచ్చేస్తారు మీద 1.282 ఇక్కడ తర్వాత యాక్చువల్ గా ఇప్పుడు దీని వెయిట్ 50 గ్రాములు అనుకోండి సుమారుగా 150 గ్రాములు అంటే మామూలు విషయం ఏం కాదు 150 గ్రాములు 146 గ్రామ్స్ ఉన్నది అందులో నుంచి తీసేస్తే యాక్చువల్గా 1.136 గ్రామ్స్కే ఇవ్వాలి మనకి కానీ బిల్లు కూడా తీసుకున్నాం బిల్లు మాత్రం ఇది నెట్ వెయిట్కి ఇవ్వాలి మనం కొంటున్నది ఓన్లీ ఈ కేక్ మాత్రమే కిలో కావాలని కొనుక్కుంటాం అట్టతో పాటుగా అంటే ఇంకా పెద్ద అట్టలు పెడతారు ఇంకా వేరే విధంగా ఉంటుంది కదా బిల్ మాత్రం టోటల్ ఇది తీసివేయకుండానే దీనికి కూడా బిల్ పడుతుంది మనకు ఈ రేట్ ఎంతైతే ఆ రేటు దీనికి కూడా పడుతుంది సో బిల్ మాత్రం టోటల్ గ్రాస్ వెయిట్కి ఇస్తున్నారు ఇందులో రిడక్ట్ చేయకుండానే తగ్గించకుండానే ఇస్తున్నారు ఇది యాక్చువల్గా కరెక్ట్ కాదు ఓన్లీ నెట్ వెయిట్ కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ ఉండాలి అవన్నీ కూడా చూస్తున్నాం అడ్రస్ ఉందా తయారు చేసిన వ్యక్తి యొక్క పూర్తి అన్నీ కూడా చూస్తున్నాం బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా సార్ ఇప్పుడు బంజారా హిల్స్ అక్కడ కూడా బంజారా హిల్స్ లో కూడా అవుతుంది అనేసి అక్కడ అనుకున్నాం బంజారా హిల్స్ లో కూడా అవుతుంది తర్వాత మా ఐజీ గారు గోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ కేక్స్ ఇవి ఎక్కువ జరుగుతాయి కదా క్రిస్మస్ సెలబ్రేషన్ ఈ క్రిస్మస్ సందర్భంగా జనవరి 1 సందర్భంగా ఎక్కువ సేల్ అయితే కనుక ఇవి డిడక్ట్ చేస్తున్నారా లేదా అనేది చూద్దాం ఒక 10 minutes వెయిట్ చేస్తాం సార్ ఒక వాయిస్ మీరు కూడా తీసుకుని మరి మనం డబ్బులు పే చేస్తున్నప్పుడు మనకు కొన్ని హక్కులు ఉంటాయి అరే గిర రిజల్ట్ ఇస్తున్నాను బయట వేసి मुबारक पेन दियो मुबारक पेन पे टेप दियो బయట వేసి यहाँ पे बोलने क्या కానీ దీనికి ఏం లేదు ఖాళీ బాబు కింద है ये संदीप पार्टनर्स राजेश रामनानी अरे नहीं भैया प्लीज आपको मैं वही बोल रहा हूँ 2 मिनट कस्टमर के लिए भी जाना हो लिस्ट लेकर जाना
మేము మైక్స్ పెట్టి తీసుకుంటాం. సరే ఒకటేసారి తీసుకుంటే గారు గోపాల్ రెడ్డి గారి ఆదేశానుసారము మేము ఈ క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ సేల్ అయ్యేటువంటి ఈ ట్రేడ్లో ఇవాళ ఇన్స్పెక్షన్స్ అనేవి చేస్తున్నాం. దాంట్లో భాగంగా కరాచీ బేకరీ, ఇక్కడ మోజంజాహి మార్కెట్లో ఉన్న కరాచీ బేకరీలో ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. కొన్ని ఫాల్ట్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఏంటంటే ప్లమ్ కేక్ అని ఇస్తారు కదా, అది ప్లమ్ కేక్ అనేది యాక్చువల్గా నెట్ వెయిట్ ఇవ్వాలి. నెట్ వెయిట్ ఇవ్వకుండా కింద ఒక అట్ట పెట్టేలాగా ఉంటుంది. అట్ట పైన దీన్ని కేక్ వేస్తారు. సో దానికి సంబంధించిన ఆ అట్టకి సంబంధించినటువంటి వెయిట్ ఏదైతే ఉన్నదో మేము ఒకటి చూస్తే దాంట్లో 1.282 గ్రామ్స్ ఉంటే యాక్చువల్గా గ్రాస్ వెయిట్ అది. దాంట్లో 146 గ్రాములు అట్ట వెయిటే ఉంది. కానీ వాళ్ళు దాన్ని డిడక్ట్ చేయకుండా, దాన్ని తగ్గించకుండా దాన్ని కూడా కేక్ రేట్తో సమానంగా బిల్లులో ఇవ్వడం అనేది జరుగుతుంది. బిల్ మాత్రం మొత్తం గ్రాస్ వెయిట్కి ఇచ్చారు, నెట్ వెయిట్ ఇవ్వకుండా గ్రాస్ వెయిట్ అనే దానికి ఇచ్చారు. సో ఇంకా కూడా ఇన్స్పెక్షన్స్ అనేవి చేస్తున్నాం. మీకు ప్యాకేజెస్ కూడా ఇక్కడ ప్యాకేజెస్ ఏంటంటే అది ఇవ్వండి, ఇంకోటి ఉన్నది. ఇప్పుడు కొన్నిటి మీద ఇప్పుడు ఇవి వేశారు కానీ ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఇవ్వలేదు. దీనికి ఇది వీళ్ళు తయారు చేసిందే, డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఇవ్వలేదు. తర్వాత ఎంఆర్పి కూడా డిక్లేర్ చేయలేదు. తర్వాత నెట్ వెయిట్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఇది 400 గ్రామ్స్ ఉందా ఎంత ఉంది అనేది మాత్రం ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు కొన్నిటి మీద ఉన్నది, కొన్నిటి మీద ఉంది చూడండి. దీంట్లో ఇదే సేమ్ ప్యాకేజెస్, కొన్నిటి మీద డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఉంది, రేట్ ఉంది, తర్వాత నెట్ వెయిట్ కూడా ఉంది. కానీ కొన్నిటి మీద లేదు. ఎందుకంటే వీళ్ళకి సేల్ కాకపోతే ఇప్పుడు జనవరిలో వేసుకోవచ్చు, ఆ రోజు రేట్ ప్రకారం ఆ రోజు వేసుకోవచ్చు. కానీ మా రూల్ ప్రకారం ఎప్పుడైతే తయారు చేస్తారో అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి వెయిట్, రేటు అన్నీ కూడా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది, ముఖ్యంగా డేట్. సో అవి డిక్లరేషన్స్ ఇవ్వకుండా కూడా కొన్ని సేల్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి చూస్తున్నామండి ఇంతవరకు. ఎందుకంటే రికార్డ్ ప్రకారం వీళ్ళు ఇదివరకు ఇటువంటి వైలేషన్స్ సేమ్ కనుక ఉంటే కోర్టుకు పంపడం ఉంటుంది, లేకపోతే దానికి ఆ సెక్షన్ ప్రకారం ఉండేటువంటి ఏదైతే పెనాల్టీ ఉంటుందో అది వేయడం అనేది జరుగుతుంది. చూసామండి మొత్తం కూడా 8 మీద ఇంకా కూడా మేము చూస్తున్నాము. అవి మొత్తం కంప్లీట్ చూసిన తర్వాతనే వెళ్తాము. ఓకే, ज़्यादा सेल ये बेकरीज में होता, इसीलिए वहाँ डेट डाल रहे और एमआरपी डाल रहे, बराबर वेट तोल रहे नहीं तोल रहे बोल के हम इंस्पेक्शन करने को आए थे. इसमें थोड़ा अभी तक 8 केसेस करे थे. ये शार्ट पेमेंट के बारे में नहीं है तो ऐसा डिक्लेरेशंस नहीं दिए, एमआरपी डिक्लेयर करना, डेट ऑफ पैकिंग डिक्लेयर करना और वेट, नेट वेट कितना है वो भी डिक्लेयर करना. वो जो नहीं है इसके ऊपर हम केसेस बुक कर रहे हैं. अभी तक ऐसा 8 करे थे और भी करने का है, पूरा देख के हम करते. अभी पहले कभी कुछ रेगुलर इंस्पेक्शन भी करते, लेकिन ये स्पेशल इंस्पेक्शंस है. ये इससे पहले भी करे थे जो है वो डाल रहे बोले तो इससे पहले भी करे थे, इसीलिए थोड़ा फेस्टिवल सीजन में स्पेशल राइट्स है. अभी कोई चीज सीज कर रहे क्या सर? हाँ, जो नहीं है वो कितना है तो उतना सीज करते और इनको नोटिस भी जाते, नहीं है तो कोर्ट को भी जाते, ऐसा रहता. कुछ चाल क्या केस होगा सब इनके ऊपर वो मैन्युफैक्चरर है, मैन्युफैक्चरर ऐसा नहीं करना. हमारा सेक्शन के ऊपर हर एक सेक्शन को अलग अलग पनिशमेंट्स रहता, वो सेक्शन के ऊपर क्या है तो वो करते ऐसा.